మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలా లేక స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలా డిసైడ్ చేయడానికి 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి: టైం కమిట్మెంట్, ఎక్స్పర్టైజ్, రిస్క్ టాలరెన్స్. మీరు స్టాక్ అనలైజ్ చేయటానికి రీజనబుల్ టైం ఇవ్వగలిగినప్పుడు, హంగ్రీ టు గెయిన్ నాలెడ్జ్ అండ్ అప్లై ఆన్ ఇట్, అండ్ దెన్ హ్యావ్ ఎ రీజనబుల్ రిస్క్ ఎపిటైట్, దెన్ స్టాక్స్ ఈజ్ ఎ రైట్ ఇన్స్ట్రుమెంట్ టు ఇన్వెస్ట్ ఇన్. అలా కాకుండా మీరు స్టాక్ మార్కెట్కి టైం కమిట్మెంట్ ఇవ్వలేకపోయినా, లేదా మీకు సరిపడా ఎక్స్పర్టైజ్ లేకపోయినా, లేదా మీకు లో లెవెల్ రిస్క్ టాలరెన్స్ ఉండి మీకు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలన్న అంబిషన్ ఉంటే మ్యూచువల్ ఫండ్స్ ఈజ్ అ రైట్ ఇన్స్ట్రుమెంట్. ఈ వీడియోలో మనం మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకుందాం. స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం గురించి నెక్స్ట్ వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మ్యూచువల్ ఫండ్స్. మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ఒక ముఖ్య కారణం ఫండ్ మేనేజర్. ఫండ్ మేనేజర్ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ప్రొఫెషనల్ అండ్ రెస్పాన్సిబుల్ for overseeing and managing the investment portfolio of a mutual fund. It is like మీకు టైమ్ అండ్ ఎక్స్పర్టైజ్ లేనప్పుడు యు ఆర్ బయింగ్ హిస్ సర్వీస్. దెర్ ఆర్ చార్జెస్ ఫర్ ఇట్. దీనిని ఎక్స్పెన్స్ రేషియో అంటారు. మరి మ్యూచువల్ ఫండ్స్లో చాలా రకాలు ఉన్నాయి. సమ్ ఆఫ్ ద కేటగిరీస్ ఆర్ ఈక్విటీ, ఇండెక్స్, డెట్, హైబ్రిడ్, ఎక్సెట్రా. దిస్ బేసిక్ కేటగిరీ డిఫైన్స్ మీ క్యాపిటల్ని ఎలాంటి అసెట్ క్లాస్లో ఇన్వెస్ట్ చేస్తారని. ఫర్ ఎగ్జాంపుల్, ఈక్విటీ అంటే అట్లీస్ట్ 80% ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. డెట్ అంటే ప్రిడామినెంట్గా గవర్నమెంట్ సెక్యూరిటీస్ లైక్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. ప్రతి మ్యూచువల్ ఫండ్కి ఒక స్కీమ్ ఉంటుంది. ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ ద థీమ్. టు సమ్మరైజ్, ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్ ప్రకారం మ్యూచువల్ ఫండ్ ఈజ్ ఫ్రమ్ టాటా. ఇట్ ఈజ్ ఈక్విటీ బేస్డ్ అంటే 80% క్యాపిటల్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. మనం ఆల్రెడీ ఫండ్ మేనేజర్ అండ్ రిలేటెడ్ ఎక్స్పెన్స్ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ ఈజ్ AUM అంటే అసెట్స్ అండర్ మేనేజ్మెంట్. సో టాటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ AUM వచ్చి 2400 crores, ఆఫ్ విచ్ అప్రాక్సిమేట్లీ 80% ఈజ్ ఇన్వెస్టెడ్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు? ఈ డీటెయిల్స్ అన్నీ మీకు హోల్డింగ్స్ సెక్షన్లో ఉంటాయి. టైం టు టైం ఫండ్ మేనేజర్ యాక్టివ్గా ఈ స్టాక్స్ పర్ఫార్మెన్స్ మానిటర్ చేస్తూ నెసెసరీ అలొకేషన్స్, డీఅలొకేషన్స్ చేస్తారు. దీనిలో మీ ప్రమేయం ఉండదు. ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్లో టాటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ 5% ఆఫ్ ఇట్స్ క్యాపిటల్ని L&T స్టాక్లో ఇన్వెస్ట్ చేసింది. అలానే 3.8% NTPCలో, 2% అదానీ పోర్ట్స్లో ఇన్వెస్ట్ చేసింది. ఇలా మేనేజ్ చేస్తూ మనం ఇన్వెస్ట్ చేసిన క్యాపిటల్ ఎప్రిషియేట్ అయిందా లేదా అని ఎలా మెజర్ చేస్తాం? దీనిని NAV అంటారు. NAV అంటే నెట్ అసెట్ వాల్యూ. న్యూ మ్యూచువల్ ఫండ్ ఎప్పుడు 10 రూపీస్ NAVతోనే స్టార్ట్ అవుతుంది. మన ఎగ్జాంపుల్ ప్రకారం 31st December 2004లో 10 రూపీస్ NAVతో స్టార్ట్ అయిన మ్యూచువల్ ఫండ్ యాజ్ ఆన్ 16 December 2024లో 204 రూపీస్ NAV అయ్యి ఇన్సెప్షన్ నుంచి 17.5% కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఇచ్చింది. క్యాపిటల్ అప్రిషియేట్ అవుతున్నప్పుడు హౌ డు యూ టేక్ ద మనీ అవుట్? దీనిని మ్యూచువల్ ఫండ్ భాషలో రిడీమ్ అంటారు. మీరు ఇన్వెస్ట్ చేసిన క్యాపిటల్కి NAV వాల్యూ ప్రకారం యూనిట్స్ అలొకేట్ అవుతాయి. మీరు ఈ యూనిట్స్ని పార్షియల్ ఆర్ ఫుల్గా రీడీమ్ చేసుకోవచ్చు. డోంట్ ఫర్గెట్ టు పే ట్యాక్స్. అలా రీడీమ్ చేసుకోకుండా డివిడెండ్ ఈల్డ్ ఉన్న మ్యూచువల్ ఫండ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ట్యాక్స్ ఈజ్ అప్లికబుల్ ఆన్ డివిడెండ్ యాజ్ వెల్. ఇన్ ఎనీ మ్యూచువల్ ఫండ్ మీరు ఎయిదర్ లంసమ్ ఆర్ ప్రతి నెల ఒక అమౌంట్ తోటి SIP అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇక ఫైనల్గా ఇన్వెస్ట్ చేసే ముందర ఫండ్ పర్ఫార్మెన్స్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంని అనలైజ్ చేసుకోవాలి. ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్లో లాస్ట్ 1 year టాటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ 51% రిటర్న్స్ ఇచ్చింది. కంపేర్ చేస్తే PSE ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బెంచ్ మార్క్ ఫండ్ 75%, నిఫ్టీ 50 28.3% రిటర్న్స్ ఇచ్చింది. ఈ మెట్రిక్స్ అన్నిటి మీద అవగాహన పెంచుకోండి. నెక్స్ట్ టైం మీరు మ్యూచువల్ ఫండ్ కొన్నప్పుడు మేక్ ష్యూర్ టు అప్లై దిస్ నాలెడ్జ్. మీకు టైం దొరికినప్పుడు జాన్ బాగ్లే, ఫౌండర్ ఆఫ్ వ్యాన్గార్డ్ గ్రూప్, రాసిన కామన్ సెన్స్ ఆన్ మ్యూచువల్ ఫండ్స్ బుక్ చదవండి.
It is highly regarded for its straightforward analysis of mutual fund investing. Watch our next video related to investment in stocks.